క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటువంటి పదాలు లేకుండా ఎవడు ఏ పని ఈ భూమి మీద చెయ్యలేడు. పొలము కొనాలన్నా, పొలం అమ్మాలన్నా, స్థలము కొనాలన్నా, స్థలం అమ్మాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయడానికి, స్కూల్లో నుంచి బయటికి తీసుకురావడానికి, ఒక వ్యక్తికి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగం ఊడిపోవాలన్నా, డేట్ లేకుండా ఏ మానవుడు ఏ పని చేయలేడు. మానవుని జీవితంలో డేట్ ముడిపడి ఉంది. వాడి మనుగడకు డేట్ ముడిపడి ఉంది. కాబట్టి ఈరోజు మానవుడు బ్రతికి బట్టగట్టగలుగుతున్నాడు. చాలా ఈజీగా ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. క్రీస్తు పూర్వము కాలము, క్రీస్తు శకము కాలము మనం చూడవచ్చు. క్రీస్తు అనే శబ్దము లేకుండా భూమి మీద ఎవడు ఏ పని చేయలేడు. క్రీస్తు సమస్తమును సృజించాడు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదని వాక్యము చాలా క్లియర్గా, క్లుప్తంగా మనకు సెలవిస్తా ఉంది. ఆది కాండంలో చక్కగా రాయబడి ఉంది. నేల మంటితో దేవుడు మానవుని కలుగు చేశాడు. నేల మంటితో సర్వ జంతువుల్ని, పక్షులను కలుగు చేశాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు వాక్యంలో రాయబడి ఉన్నాయో. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది అంటున్నారు ఆయన ఉన్నాడు అనే దానికి ఆధారాలు లేవు, ఆయన దేవుడు కాదు అని చాలా మంది వితండవాదం చేస్తా ఉన్నారు. యేసయ్య లేకుండా ఈరోజు నీవు ఇల్లు కట్టుకోలేదు, ఇంటిలో ఉండలేవు, నువ్వు నీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయలేవు, నువ్వు స్థలము కొనలేవు, స్థలం అమ్మలేవు. డేట్ లేకుండా. డేట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తుని అడ్డు పెట్టుకుని, క్రీస్తుని కేంద్రంగా పెట్టుకుని కాలాన్ని 2 భాగాలుగా చేయగలిగారు అని అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఫర్ ఆల్. అందరికీ దేవుడు కానీ కొందరికి కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. దట్స్ వే జీసస్ క్రైస్ట్ ఈజ్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ ఆల్. అందరి కొరకు ఆయన శిలువ యాగం చేశాడు, అందరి కొరకు రక్తాన్ని చిందించాడు. అందుకే ఈరోజు నీవు నేను పాపములో నుంచి విడిపించబడడానికి ఒకే ఒక మార్గం. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, జీవము, సత్యము అని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. యేసయ్య లేకుండా ఎవడు ఏ పని చేయలేడు. భూమి మీద దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తా ఉన్నాడు. సూర్యునికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు టైం టు టైం వర్క్ చేయమని, చంద్రునికి ఆజ్ఞాపించాడు టైం టు టైం వర్క్ చేయమని, నక్షత్రాలకు, జలరాశులకు, సముద్రానికి, భూమి మీద సమస్త జంతువులను ఆపరేట్ చేస్తుంది, ఫీడింగ్ ఇస్తుంది, పోషిస్తుంది, నడిపిస్తుంది. దేవాది దేవుడు కాదా? ఒకసారి ఆలోచించేయాలి. దేవుని శక్తికి నువ్వు ఎదురాడితే, దేవుణ్ణి ఎదిరించాలని నువ్వు నిలబడితే, మానవ జ్ఞానము బూడిద లాంటిది. మానవుని జ్ఞానము కాసేపు పుష్పించి సాయంత్రానికి ఎండిపోయే పుష్పము లాంటిది. దేవుని జ్ఞానానికి మించి ఎవరి జ్ఞానం సరిపోదు. ఒకవేళ మానవుని జ్ఞానమే గొప్పది అని అనుకుంటే దేవుని వాక్యం సెలవుతుంది. తల్లి గర్భములో 139:13 చరణంలో కీర్తనలో, తల్లి గర్భములో నీవే నన్ను నిర్మించి, నా అంతరంద్రియములో నీవే కలుగు చేసి. నిజమే ప్రియులారా, నీవు గనక జ్ఞానం కలిగిన వాడు అయితే తల్లి గర్భములో నీ బిడ్డ ఎంత అందంగా ఉండాలో, ఏ కలర్ ఉండాలో, ఏ అవయవాలు ఎలా ఇయ్యాలో నువ్వేమైనా రూపొందించావా? నువ్వేమైనా కలుగు చేసేవన్నో? గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ప్రతి మానవుని దేవుడే కలుగు చేశాడు. ఆ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంటే మానవుని కళ్ళు నెత్తికెక్కిపోయి అడ్డగోలుగా మాట్లాడటం అది కరెక్ట్ కానే కాదు. దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానము ఎవరిది లేదు ఈ భూలోకంలో. అటువంటి గొప్ప దేవాది దేవుడు, ఆయన యొక్క క్రీస్తు అనే శబ్దం ప్రతిరోజు నీ ఇంట్లో వినపడతా ఉంది, నీ చెవుల్లో మారుమ్రోగుతా ఉంది. డేట్ మారుతా ఉంటే యేసయ్య శబ్దం అది నీకు వినపడతా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, హీ ఈజ్ ఏ లార్డ్ ఫర్ ఆల్. అందరికీ ప్రభు ఆయన.